సో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం జరుగుతున్న సంగతి అయితే మనకు తెలుసు. అయితే దీని ప్రభావం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయిల్ 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 అనేసేసి మనకు ఆ సమస్య ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. అసలు ఎందుకు ఈ ఆయిల్ అనేది ఇప్పుడు వేరే వేరే రంగాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చెప్పండి. ఆయిల్, ఆయిల్ అనేసి అన్ని దేశాలు ఇక్కడే కాదు ప్రతి ఒక్క దేశం అంటుంది. సో ఏంటి ఈ ఆయిల్ సమస్య ఏంటి? ఏ రంగాల మీద దీని ప్రభావం చూపిస్తుంది? యాహ్! సో, ఇండియా లాంటి కంట్రీస్ పర్టిక్యులర్‌గా ఏషియన్ కంట్రీస్‌లో అండ్ జపాన్, ఇండియా లాంటి కంట్రీస్‌లో అయితే వాళ్ళ ఆయిల్ రిక్వైర్‌మెంట్ కోసం అంటే 90% ఓకే. 90% ఆయిల్ రిక్వైర్‌మెంట్ కోసం ఈ ఇతర దేశాల మీద డిపెండ్ అవుతా ఉంటారు. హుహు. అంటే మనకు దగ్గరలో ఆయిల్ సోర్సెస్ ఎక్కువ వస్తుంది గల్ఫ్ రీజన్ నుంచే. అవును. అందుకని ఎంటైర్ ఏషియాకి ఒక హార్ట్ లాంటిదనమాట ఆయిల్ సంబంధించి గల్ఫ్ ఏరియా. హ్మ్. అక్కడ ఏదన్నా డిస్టర్బ్ అయితే అది ఏషియన్ మార్కెట్స్ ప్రపంచం బాగా మొత్తం ఎఫెక్ట్ మీద. అవుతా ఉంటాయి. అవును. హ్మ్. అయితే ఏషియన్ మార్కెట్స్ మొత్తం ప్రపంచ మార్కెట్ మొత్తానికి సప్లై చైన్ ఇక్కడి నుంచి బిగిన్ అవుద్ది. అది హ్మ్. చైనా కావచ్చు, ఇండియా కావచ్చు. ప్రపంచం మొత్తం ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్స్ ఎళ్తుంటాయి. ఓకే. సపోజ్ ప్రపంచం మొత్తం మీద ఆయిల్ రిఫైనరీ బిగ్గెస్ట్ రిఫైనరీ ఉంది ఇండియాలో రిలయన్స్ వాళ్ళది. ఇండియాలోనే. అంటే హ్మ్. ఆయిల్ డైరెక్ట్‌గా వాడలేరు. వాటిని మళ్ళీ రిఫైన్ చేసి గాని వాడలేరు. రిఫైనరీ చేయాలి. ఆ! దానిలో సెపరేట్. ఆ! బై ప్రొడక్ట్స్ బయటకొస్తా ఓకే. ఉంటాయన్నమాట. హ్మ్. అందుకని ఆయిల్ మొత్తం ఇండియాకొచ్చి ఇక్కడ రిఫైనరీ తీసుకొని మళ్ళీ బయటికెళ్ళిపోతా ఉంటాయన్నమాట. హుహు. అట్లా ఏషియాలో ఏషియా ఎఫెక్ట్ అవుతే వరల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతది. అంతే అంటే కదా! గల్ఫ్ ఎఫెక్ట్ కావటం వల్ల ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్ అయ్యేది ఏషియన్ కంట్రీస్. అవును. ఏషియన్ కంట్రీస్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఏషియన్ కంట్రీస్ ఎక్స్‌పోర్ట్స్ అన్ని ఇతర దేశాలకు చేస్తుంటాయి కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. హ్మ్. అందుకని ఎక్కడో ఉన్న అమెరికాలో కూడా 35% పెరిగినియి ఆయిల్ ప్రైసెస్. ఓకే. ఓకే. ఈవెన్ దో వాళ్ళకి ఇక్కడి నుంచి పెద్దగా గల్ఫ్ నుంచి పెద్దగా డైరెక్ట్‌గా ఎళ్ళకపోయినా సరే. ఓకే. అయితే ఇదే అంటారా ఆయిల్ సప్లై షాక్ అంటే ఆ! ఆ! ఇదేనా? అవును. ఈ ఆయిల్ హ్మ్. సప్లయన్స్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే. బేసికల్‌గా ఆయిల్ డైరెక్ట్‌గా అంటే పెట్రోల్, డీజిల్ అండ్ హ్మ్. ఏవిగేషన్ హ్మ్. ఫ్లూయిల్ ఈటికి వస్తాయన్నమాట. ఓకే. వీటి వల్ల ఏమైందంటే ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషను, లాజిస్టిక్, కన్‌స్ట్రక్షను హ్మ్. అండ్ రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎఫ్ఎంజీసీ, అగ్రికల్చర్ ఇవన్నీ ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఆహా! ఓకే. ఇవన్నీ ఓకే. కూడా ఈటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్స్ అనమాట. రెండోది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫర్టిలైజర్స్ తయారు చేయాలంటే అండ్ మేజర్ నీకు గ్యాస్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. గ్యాస్ ఉంటేనే హ్మ్. అమోనిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతారు. హ్మ్. అంటే గుర్తుపెట్టుకోండి ఒక 5 ఇయర్స్ బ్యాక్ హ్మ్. అండ్ ఐ థింక్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా శ్రీలంకలో హ్మ్. వాళ్ళు నేచురల్ ఫర్టిలైజర్స్ వాడాలని చెప్పేసేసి ఈ ఫర్టిలైజర్స్ మొత్తాన్ని బ్యాన్ చేశారు. ఓకే. కెమికల్ ఫర్టిలైజర్స్ మొత్తం బ్యాన్ బ్యాన్ చేశారు. చేశారు. ఎందుకంటే నేచురల్‌ది నేచురల్ పండిద్దామని. వాడాలి అక్కడ గాబట్టి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు. హుహు. తర్వాత ఏమైంది అంటే 80% డ్రాప్ అయింది వాళ్ళ ఫర్టిలైజర్స్ లేకపోవటం వల్ల ఈల్డ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 70% డ్రాప్ అయింది. ఓకే. శ్రీలంక మొత్తం గూడా ఆకలితో అల్లాడిపోయింది. ఒక 2 సో, ఇయర్స్ లోపే. వాళ్ళు తీసుకున్న తప్పుడు తప్పండి నిర్ణయం. గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు పాలిసీల వల్ల. హుహు. జనాలు మొత్తం గూడా రోడ్ల మీదకొచ్చేసి చివరికి ఆ దేశ అధ్యక్షుడినే వాళ్ళ బిల్డింగ్‌లోంచి తరిమి కొట్టి హుహు. దేశంలో విప్లవం పట్టుకొచ్చారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఫర్టిలైజర్స్. ఎగ్జాక్ట్‌లీ. రైతులకుండే ఫర్టిలైజర్స్ పవర్ అలాంటిది. హ్మ్. అందుకని నేచురల్ పండిద్దామని మీరు ట్రై చేస్తే ఇన్‌స్టంట్‌గా ఓవర్ నైట్‌లోనే అది అంత ఈజీ కాదు. దానికి చాలా సమయం పడుతుంది. చాలా సమయం పట్టుద్ది. అంటే ప్రస్తుతానికి జనాలకి ఫీడ్ చేయాలి కదా! రోజుకి 3 పూట్ల భోజనాల్ని. హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా గూడా అగ్రికల్చర్‌లో ఫర్టిలైజర్స్ పాత్ర అనేది అసలు మనం దాన్ని తక్కువ చేసి మాట్లాడలేము. ఓకే. ఇప్పుడేమవుతుంది గ్యాస్ తగ్గటం వల్ల హ్మ్. ఏషియన్ కంట్రీస్ మొత్తం గూడా ఖతార్ మీద డిపెండ్ అయినాయి. ఈ గల్ఫ్ అవును. ఏరియాస్‌లో. ఇప్పుడు గ్యాస్ తగ్గితే ఏమవుద్ది? ఫర్టిలైజర్స్ తగ్గిపోతున్నాయి. హ్మ్. అంటే ఫర్టిలైజర్స్ తగ్గుతుందనుకోండి ఈల్డ్ తగ్గిద్ది. హ్మ్. ఈల్డ్ తగ్గటం వల్ల ఏంది? ఆహార ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ పెరిగిపోద్ది. ఆహార అవును. ప్రైస్ పెరిగిందనుకోండి ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే ఏమవుద్ది? గవర్నమెంట్ వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచితే ఏంది? స్టాక్ మార్కెట్ అలాంటి ఇష్టం ఉండదు. బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. అవన్నీ కొలాప్స్ అవుతాయి. అంటే హ్మ్. ఒకదాని నుంచి ఒకటి, చైన్. ఒకదానికొకటి చైన్ ఇట్స్ ఎ రియాక్షన్ చూడు చైన్ ఎంత దూరం అన్నమాట. పోతుందో. అవునవును. ఇదోటి. రెండోది ఈ ఆయిల్ అండ్ గ్యాస్ దగ్గర నుంచి మనకి పెట్రోకెమికల్స్ తయారవుతాయి. హుహు. ఆ పెట్రోకెమికల్స్‌లో నాఫ్థలిన్ ఇలాంటియనమాట. హ్మ్. ఈ పాలిమర్స్ ఏందంటే పీవీసీ పైప్స్‌కి, ప్యాకేజింగ్‌కి, టెక్స్‌టైల్స్‌కి అండ్ పెయింట్స్‌కి, టైర్లు, హ్మ్. రబ్బరు వీటన్నిటిలో వాడతారు. ఫార్మాస్యూటికల్ అన్నిట్లో వాడతారు. ఓకే. అంటే ఇప్పుడు పాలిమర్స్ రేట్ పెరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా వీటన్నిటి మీద పడతది. హుహుహు. ఒకవేళ ప్రస్తుతానికి రా మెటీరియల్ పెరిగింది కదా! అని చెప్పేసి వాళ్ళు టెంపరరీగా పోస్ట్‌పోన్ చేశారు తీసుకోకుండా. అండ్ ప్రొడక్టివిటీ ఎలాగో తగ్గిపోద్ది. ఓకే. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నీ ఈ రేట్ భరించలేక చాలా వరకు ఆపేశారు. ఓకే. ఓకే. మనం చూస్తున్నాం చిన్న చిన్న హోటల్స్ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎనక పక్క గ్యాస్ ఆగిపోయింది కాబట్టి. అది అవునండి. చిన్న ఎఫెక్ట్ అది. హ్మ్. పెద్దది అంటే ఏందంటే పెద్ద ఇండస్ట్రీస్ ఆగిపోతున్నాయి.
అవును. గ్యాస్‌తో రన్ చేయి మొత్తం అన్నీ ఆగిపోతున్నాయి వరల్డ్ వైడ్‌గా. ఆగిపోతున్నాయి. సో, దీనికి కారణం క్రూడ్ ఆయిల్ ధరలు ఒకటి పెరగడం. ధరలు పెరగడం అయితే అసలు ముందు లేదు. అవైలబిలిటీ లేదు. లేదు. అవైలబులే లేదు. అవైలబిలిటీ లేకపోవటం వల్ల హ్మ్. అనమాట. అందుకని ఇవన్నీ కూడా ఏందంటే రాను రాను ఇండియా వాళ్ళు గల్ఫ్ హ్మ్. ఏరియాలో 1,00,00,000 మంది దాకా ఉంటారు. హ్మ్. ప్రపంచంలో ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియన్ పాపులేషన్ హ్మ్. ఔట్‌సైడ్ ఇండియాలో అంటే గల్ఫ్ నుంచే ఉంటారండి. 1,00,00,000 మెంబర్స్ దాకా ఉంటారు దగ్గర దగ్గర. హుహుహు. వాళ్ళ దగ్గర నుంచి రెమిటెన్స్ చాలా ఎక్కువ మనీ వస్తుంది ఇండియాకి. ఇప్పుడు అవన్నీ ఆగిపోతున్నాయి. అవన్నీ డిస్టర్బ్ అవుతాయి గదా! సో, ఇలా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెద్ద దెబ్బ. పెద్ద ఎత్తున పడిద్ది. ఎందుకంటే హుహు. అవన్నీ మనీ ఆగిపోతాయి. రెండోది హ్మ్. వాళ్ళు ఇప్పటిదాకా ఇండియన్సే ఒక దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌లో 75,000,00,00,000 పంప్ చేస్తారు ప్రయాణం. ఓహ్! ఇప్పుడు అవన్నీ స్టక్ అయిపోయినాయి అక్కడ. కొత్త డబ్బు రాదు ఇండియాకి. కరెక్ట్. అండ్ దానికి హ్మ్. తోడు రూపాయి వీక్ అవుతుంది. ఎందుకంటే హ్మ్. ఆయిల్ ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సొస్తుంది గదా! అవును. రూపీ బాగా వీక్ అవుతుంది. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది ఇండియాకి. అందుకని హుహుహు. ఒక ఎఫెక్ట్ కాదు. మనకు ఆయిల్ అనేది ఫ్రంట్ ఎండ్ కనపడుతుంది గానీ, హుహుహు. బ్యాక్‌గ్రౌండ్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. రిమిటెన్స్ తగ్గుతుంది. అండ్ అన్ని సెక్టార్స్‌లో పర్టిక్యులర్‌గా అగ్రికల్చర్ ఎకానమీ మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడబోతుంది. ఆ భయంతోటే మార్కెట్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి. అందుకని రైట్. ప్రపంచవ్యాప్తంగా వేరే మార్కెట్‌లు అన్నిటితో పోల్చుకుంటే ఇండియా ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతుందంటే, మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ బేసికల్‌గా. అవునవునవును. అంటే కమోడిటీ ఇంపోర్ట్ ఎకానమీ. హుహుహు. ఇటు అగ్రికల్చర్ ఎఫెక్ట్ కాబోతున్నాం, ఇటు కమోడిటీస్ ఎఫెక్ట్ కాబోతున్నాం, రూపీ వీక్ అవుతుంది. అవును. ట్రేడ్ డెఫిసిట్ పెరగబోతుంది. అందుకని మార్కెట్ బాగా సఫర్ అవుతుందనమాట. సో, అందుకని యుద్ధం ఆ! ఎంత త్వరగా ఆగి, ఆగితే ఎంత ఆయిల్ త్వరగా డౌన్ అయితే, అంటే ఎంత త్వరగా అవైలబిలిటీ కనుకుంటే, అప్పుడు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ప్లస్ ఫెర్టిలైజర్స్ ప్లస్ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన అన్నీ కూడా రికవర్ అవుతాయి. ఓకే. రెండోది ఇంత మోడర్న్ ఏజ్‌లో కూడా 2026లో కూడా హుహు. మనం సెమీ కండక్టర్స్ హ్మ్. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం కదా! హ్మ్. అయి తయారు చేయటంలో హీలియం గ్యాస్‌ది మేజర్ పాత్ర. ఓకే. హీలియం వచ్చేతోటి కాతర్ నుంచే. అది హ్మ్. గ్యాస్ ప్రొడ్యూస్ చేసే పార్ట్‌లో కొంత భాగం బయటకొద్దనమాట. అవునవును. హీలియంని ఆర్టిఫిషియల్ తయారు చేయడం కుదరదు. హుహు. 90% అక్కడి నుంచి రావాల్సిందే వరల్డ్ మొత్తానికి కూడా. ఇప్పుడు హీలియం సప్లై డిస్టర్బెన్స్ వచ్చినాయి కాబట్టి ఈవెన్ ఏఐ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ కాబోతుంది. ఓహ్! మనం అది మోడర్న్ ఇండస్ట్రీ అనుకుంటున్నాం ఏఐని. హుహు. బట్ స్టిల్ ఏఐ ఇండస్ట్రీ కూడా డిపెండ్ కాకంది సెమీ కండక్టర్స్ మీద. హుహుహు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కావాల్సింది హీలియం కావాలి. హుహు. అంతెందుకు ఎంఆర్ఐ మిషన్‌లో లోపల ఉండేది హీలియం ఇవి ఉంటాయి. స్టోరేజ్ ఉంటాయి వాటికి. గ్యాస్‌తో రన్ అవుతాయి. ఓకే. మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఎంఆర్ఐస్, సిటీ స్కాన్ లాంటివి. అవునవును. అవి హ్మ్. ఇప్పుడు హీలియం లెవ్వనుకోండి. అవి రన్ అవ్వవు. హ్మ్. సో, అంటే ఎక్కడో ఖాతర్‌లో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ ఇక్కడ ఇండియాలో ఉన్న హాస్పిటల్స్‌లో అండ్ స్కానింగ్ కూడా వంటగదికి గూడా ఆగిపోయేదాకా అంటే వచ్చేసింది. ఊహించండి. అవునవును. అంటే పల్లెటూరులో గ్యాసులు ఆగిపోయి అక్కడ కుకింగ్ ఆగిపోతుంది. అవును. అంటే సిటీస్‌లో ఇన్‌స్టంట్ ఫుడ్ ఆగిపోతుంది. ఊహించుకోండి. అందుకని ఇది మల్టిపుల్ ఎఫెక్ట్స్ కొడుతున్నారు వరల్డ్ వైడ్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఇన్నిటికి సప్లిమెంటరీగా ఉండే విషయం ఇప్పటిదాకా కూడా ఎవరికీ తెలీదు. మనం అవునవును. ఎఫెక్ట్ అయ్యే కొద్దీ మనకు అర్థమవుతా ఉందన్నమాట. మనం ఆయిల్, పెట్రోల్ అంటే ఓన్లీ వెహికల్స్‌కేలే అనుకున్నాం. ట్రాన్స్‌పోర్టేషన్, ఆ! లాజిస్టిక్ ఒకటే అని అనుకుంటున్నాం. అనుకున్నాం. కానీ కాదండి. కొన్ని కంట్రీ‌లో అయితే ఆల్‌మోస్ట్ 100% పెంచారు రేట్లు. నేను అదే అడుగుతున్నా. ఓన్లీ మనది వ్యవసాయ సంబంధిత అవును. దేశము. సో, మనకి ఇన్ని ఇలా నష్టాలైతే ఉన్నాయి. కానీ ఇంకా ఇతర దేశాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా సఫర్ చిన్న అవుతున్నారు? చిన్న కంట్రీస్ అయితే ఆల్‌మోస్ట్ బ్యాంక్రప్ట్ అండి. శ్రీలంక, హ్మ్. బర్మాదేశ్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి చిన్న చిన్నయి అనుకోండి. వాళ్ళకి హ్మ్. రిఫైనరీ కెపాసిటీ లేదు గదా! హ్మ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. రిఫైనరీ కెపాసిటీ లేదు. బయట హ్మ్. నుంచి తెచ్చుకోవాలా. హుహు. కరెన్సీలు మొత్తం వీక్ అయినాయి. లాస్ట్ 1 మంత్‌లోనే వరల్డ్ వైడ్‌గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ లోకల్ కరెన్సీలు మొత్తం వీక్ అయిపోతున్నాయి. అంటే మోర్ డాలర్స్ పే చేసి కొనుక్కోవాల్సొస్తుంది ఇప్పుడు. అదే. ఇంకా. అదే. ఆ! అందుకని ఈ డిస్టర్బెన్స్ చాలా దూరం ఉంటుంది. హుహు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపినా సరే, హ్మ్. ఇవన్నీ సెటిల్ అవ్వటానికి ఇట్ అదే. టేక్ మంత్స్ టైమ్ అండి. నేనదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోయింది అనుకోండి. సో, ఇవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి టైం పడుతుందా? లేకుంటే దీనికి నో ఇట్ చాలా టేక్ మంత్స్ సమయం. టైమ్ అండి. ఇన్‌స్టంట్ అయితే కుదరదు. హుహు. మనం అనుకుంటాం గానీ, యుద్ధం ఆపేసి అక్కడి నుంచి ఒక షిప్ బయలుదేరి ఇండియాకి రావాలనుకుంటాం గదా! హ్మ్. ఒక షిప్ సముద్రంలో బయలుదేరాలంటే ముందు వాటికి 100% ఇన్స్యూరెన్స్ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలండి. ఓకే. ఇన్స్యూరెన్స్ లేకుండా రోడ్డు మీద కార్ వచ్చినంత ఈజీగా షిప్పులు రావండి. హుహు. వచ్చినా వాటిని పోర్ట్‌లోకి అలో చేయరు. రెండోది అవి అవి క్యారీ చేసేది ఆయిల్ అండ్ గ్యాస్. హ్మ్. స్పెషల్ కెమికల్స్ చాలా అవన్నీ. ఇన్‌ఫ్లే చాలా ఇన్‌ఫ్లేషన్ ఆ! ఉన్నదనమాట. ఎవరో ఒకళ్ళు ఇన్స్యూరెన్స్ ఇస్తేనే వాటి రాగలుగుతాయి. రైట్. ఇప్పుడు వాటి మీద అటాక్ చేయమని చెప్పేసి ఇరాన్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వాలి గదా! హ్మ్. ఒక డ్రోన్‌తో దాన్ని పేల్చారనుకోండి, చాలా డ్యామేజ్ చాలా జరిగిపోద్ది. డ్యామేజ్ ఆ అయితుంది. ఇన్స్యూరెన్స్‌ని ఫిక్స్ చేసే కంపెనీస్ అన్నీ గూడా లండన్‌లో కూర్చున్నాయండి. ఓకే. ప్రపంచంలో షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం గూడా ఒక 14 కంట్రీసే కంట్రోల్ చేస్తాయి హుహు. కంపెనీస్. హ్మ్. ఆ 14 మొత్తం గూడా మేజర్ లండన్ నుంచి ఆపరేట్ అవుతాయి. ఓకే. అంటే అవి ఒక్కటే 90% షిప్పింగ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తాయి. వాళ్ళక్కడ ఇస్తేనే వాళ్ళేం చేస్తారు, రిస్క్ ఉంది కాబట్టి రిస్క్ ప్రీమియం ఎక్కువ కట్టమంటారు. హుహు. అంటే కంటైనర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయింది. సో, అక్కడ 20-30% గూడా పెరిగిపోయినాయి. పెరిగిపోయింది. ఆ! హ్మ్. అంటే ఇన్స్యూరెన్స్ కాస్ట్ పెరిగిపోయింది. కంటైనర్ కాస్ట్ పెరిగిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ పెరిగిపోయింది. అండ్ షిప్పింగ్ కూడా రావడానికి చాలా టైం పడుతది. హ్మ్. ఇవన్నీ సెటిల్ అవ్వడానికి ఇట్ టేక్ టూ మచ్ టైమ్.
అవును. అందుకని మనం లిటరల్లీ గ్లోబల్ ఎకానమీ 1 ఇయర్ వెనక్కిపోయినట్టు లెక్క చుత్తనే. ఎగ్జాక్ట్‌లీ. ఒక్క యుద్ధం అంటే ఓ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అంటే ప్రపంచ దేశాలకు ఎంత నష్టం కలిగించిందో చూడొచ్చు మనం. ఆ కంట్రీకి స్పెసిఫిక్ కాదండి ఇది. మొత్తం హోర్ముజ్ జలసంధి యొక్క ఎఫెక్ట్ తోటి వరల్డ్ వైడ్ మొత్తం సఫర్ అవుతా ఉందన్నమాట. సఫర్ అవుతుంది. ఎప్పటికైనా సరే అలాంటి హ్మ్. నేరో లైన్స్ ఉన్న ప్రతి చోట కూడా వరల్డ్ వైడ్‌గా అంటే ఎగ్జాంపుల్ సూయజ్ తీసుకోండి. అది కూడా అంతే నేరో రేంజ్‌లోంచి పోద్ది. ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి ఆగిపోద్ది మొత్తం. అంతే. ఇవాళ రేపట్లో ఈ షిప్పింగ్ లైన్స్ అనేది బ్యాక్ బోన్ అన్నమాట ప్రతి ఎకానమీకి కూడా. హ్మ్. ఇండియా వరల్డ్ నుంచి పారిన ప్రతి వస్తువు మేక్ ఇన్ ఇండియాలో బయటికి పోవాలంటే వయా విత్ షిప్పింగ్ రూట్సే కదా! అవును. ఇంపోర్ట్స్ కూడా అదే రూట్‌లో కదా! హ్మ్. అవి స్ట్రక్ అయిందంటే చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్‌లీ. అంటే చాలా కష్టం. అట్లా వరల్డ్ వైడ్‌గా పర్టిక్యులర్‌గా ఏసియాకి ఎందుకంటే గల్ఫ్ నుంచి ఎక్కువ డిపెండ్ అయింది ఏసియా కాబట్టి ఏసియా బాగా ఎఫెక్ట్ అవుతుంది. హుహు. బట్ ఏసియా నుంచి మళ్ళీ ఎక్స్‌పోర్ట్స్ బయటికెళ్తాయి కదా! అండ్ వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. ఇప్పటికే ఓకే. రష్యా మీద ఆంక్షలు ఉండటం వల్ల వరల్డ్ వైడ్‌గా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. హుహు. ఇప్పుడు గల్ఫ్‌లో ఈ ఎపిసోడ్ వల్ల ఇంకా బాగా తగ్గిపోయింది. దాంతోటి హ్మ్. టూ మచ్ అనమాట. ఎంతంటే అప్ టు ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ రేట్ యావరేజ్ మీద పడింది మనకి బిలో $70 అండి. ఓహ్! అండ్ ఈ మంత్ 10 డేస్ బ్యాక్ మనం తీసుకుంది $157 పెట్టి కొన్నాం. ఓహ్! పెట్రోల్, డీజిల్‌ని 157 ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో $130 నడుస్తుంది. $130 అంటే డబుల్ వితిన్ డబుల్. ద 2 మంత్స్ కల్లా. ఇంకా ఆ రేట్ ఇంకా పబ్లిక్ మీద పాస్ చేయలేదు. బహుశా ఎలక్షన్స్ అయిపోతే పాస్ చేస్తారేమో చూడాలి. హ్మ్. ఎలక్షన్ కోసం టెంపరరీ సో, గవర్నమెంట్ ఒకవేళ ఆపినట్టున్నారు. పాస్ అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అసలు పనులు చేసుకొని బతకాలి వాళ్ళు. బట్ ట్రాన్స్‌పోర్ట్ అయితేనే గాని ఆ! ఎండ్ ఆఫ్ ది డే ఏమవుద్దంటే గవర్నమెంట్ దాన్ని ఎంతకాలం బేర్ చేస్తది? చేయలేదు. ద గవర్నమెంట్ బేర్ చేయలేదు. వాళ్ళు అండ్ ఇంకా బేర్ చేసే కొద్దీ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోద్ది. హ్మ్. దాన్ని డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని వేరే రూట్‌లోని మళ్ళీ ఫిల్ చేయాల్సిందే గదా! ఫిల్ చేయాల్సిందే. అందుకని జనం మీద ఇమ్మీడియేట్‌లీ పాస్ చేస్తారా? లేదా గవర్నమెంట్ వేరే రిసోర్స్ నుంచి డబ్బు దీనికోసం స్పెండ్ చేస్తారా అని చూడాలి. బట్ హ్మ్. ఇది ప్రొలాంగ్డ్ అయితే మాత్రం గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. సో, ఎందుకంటే వాళ్ళకే లేని భారం యెస్. అయిపోతుంది. 2,00,000,00,000 తేడా వస్తుంది. గవర్నమెంట్ హుహు. ఎస్టిమేషన్ చేసిన దానికి ఇప్పుడొచ్చే టాక్స్ కలెక్షన్‌కి, హ్మ్. గవర్నమెంట్ స్పెండింగ్‌కే మామూలుగా 14,00,000,00,000 తేడా ఉంది ఇండియాలో. హుహుహు. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా కోసం ఖర్చు పెట్టే అమౌంట్ బడ్జెట్‌లో చెప్పిన ప్రకారం అయితే 50,00,000,00,000 ఉంటది. ఓకే. గవర్నమెంట్‌కొచ్చే రెవెన్యూ మన ద్వారా హ్మ్. హ్మ్. డైరెక్ట్ టాక్స్‌లో అయితేమి, ఇండైరెక్ట్ టాక్స్‌లో అయితేమి 35,00,000,00,000 దాకా ఉంటది. ఆ మధ్యలో ఉన్న గ్యాపే ఆల్‌మోస్ట్ ఒక 15,00,000,00,000 ఉంటది గవర్నమెంట్‌కి. ఓహ్! ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుద్దంటే గవర్నమెంట్ ఇంకో 2,00,000,00,000 ఎక్స్‌ట్రా కావాలి ఆళ్ళకింకా. అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతా ఉంటది ఇంగ అది. అది పెరిగే కొద్దీ ఏమవుద్దంటే గవర్నమెంట్ ఎన్ని ఎన్ని యాంగిల్‌లో టాక్స్ పెంచొచ్చో ఆలోచిస్తా ఉంటది. అంతే గదా! అందుకని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇది పబ్లిక్ మీద పాస్ చేస్తారా? లేదా అంటే వేరే రూట్‌తో ఫిల్ చేస్తారా చూడాలి. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఏం చేసినా సరే ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ వరల్డ్‌లో అన్ని కంట్రీ‌లో కూడా పబ్లిక్ సఫర్ అవుతున్నారు. హ్మ్. అండ్ సో దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిద్ది. వడ్డీ రేట్లు ఇంకా కాస్ట్‌లీ అవుతుంటాయి. ఇంకా కాస్ట్‌లీ అయితాయి. ఒకవేళ ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగితే వ్యవసాయదారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎరువుల ధరలు పెరగటం గాదు. ఆ ఎరువులు ఇన్ టైమ్‌లో దొరికితే చాలు ఏ రేట్ అయినా పే చేయడానికి రెడీగున్నారు ప్రపంచంలో చాలా దేశస్తులు. హ్మ్. 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 అసలు అవైలబిలిటీ లేదు గాబట్టి. హ్మ్. ఇండియాలో అయితే ఈ సంవత్సరం షార్టేజ్ ఏం లేదండి. హ్మ్. గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే. అండ్ నెక్స్ట్ 5, 6 నెలల తర్వాత ఏమైనా రావచ్చు షార్టేజ్. ప్రస్తుతానికైతే షార్టేజ్ ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఓకే. బట్ ఎంతకాలం గవర్నమెంట్ ఖచ్చితంగా సబ్సిడీస్ పెంచాల్సిందే సో, ఎరువులకి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గూడా పెరుగుతాయి. పెరగబోతుంది. ఆ! తొందరలో పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, మనం ఎక్కువ సార్లు ఇప్పుడు ఒక హౌస్‌లో చూసామనుకోండి, హ్మ్. ఇంట్లో ఇన్వెంటరీ మనకి ఒక 10 డేస్ వరకు ఉంటుంది. రైస్ కావచ్చు. ఇప్పుడు మన అవును. దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, 1 మంత్ వరకు గ్యాస్ ఉన్నట్టే కదా! ఉన్నట్లే. రైస్ ఉన్న ఒక 10 డేస్ ఆ! ఉన్నట్టే కదా! సో, అది జరుగుతుంది అంటే ఒక 10 మనకి. డేస్ వరకు మనకి డస్ట్ భావం బేసికల్‌గా. హ్మ్. అదే కంపెనీలో అనుకోండి, ఒక 2, 3 మంత్స్ వరకు ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ వల్ల 2, 3 మంత్స్ వరకు భరిస్తారు పెయిన్‌ని. హ్మ్. 2, 3 మంత్స్ తర్వాత అయిపోయాక ఏం అప్పటి నుంచి చేయాలి? బిగిన్ అవుతది. అందుకని మనకి ఈ ఎఫెక్ట్ అర్థం కావాలంటే ఆగస్ట్ దాకా వెయిట్ చేయాల. సో, ఆగస్ట్ నుంచి ఇంకా అంటే ఇప్పుడు ఖచ్చితంగా. ఫిబ్రవరి 28న ఈ వార్ స్టార్ట్ అయింది. దీని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగిద్ది ఎకానమీ మీద మనకు అర్థం కావాలంటే మనం ఆగస్ట్‌కెళ్ళాల. అప్పుడు హుహుహు. ఆగస్ట్ నుంచి అర్థమైద్ది. అప్పుడు ఏ రేట్‌కి ఈ పెట్రోకెమికల్ రేట్ ఎంత పడుతుంది పబ్లిక్ మీద. ఎందుకంటే టెంపరరీ గవర్నమెంట్ బేర్ చేస్తున్నారు. బట్ అంత ప్రొలాంగ్ టైమ్ బేర్ చేయలేరు వీళ్ళు. అందుకని ఎలక్షన్స్ అయిపోతే నేను అనుకోవటం ఏందంటే పెట్రోల్, డీజిల్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఏదన్నా గాని హ్మ్. ఇది ఇంతటితో అయిపోతే ఆహ్, ఇంతటితో అయిపోద్ది ఒకవేళ కాబట్టి అయిపోయినా గవర్నమెంట్ మనం కూడా పాస్ చేయకపోవచ్చు. హ్మ్. బట్ ఇది ఇంకా ప్రొలాంగ్డ్ కంటిన్యూ అయితే గనక ప్రపంచంలో చాలా దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోతాయి. చాలా ఓహ్! దేశాలు. ఎందుకంటే ఇండియా 90%, జపాన్ 95% ఇంపోర్ట్ చేసుకుంటదండి. హుహుహు. 95% వాటిని ఓవర్ నైట్‌లో మనం రీప్లేస్ చేయలేము. గ్యాస్‌ని అవును. ఓవర్ నైట్‌లో రీప్లేస్ చేయలేరు మీరు. హ్మ్.
పవర్‌ని చేయొచ్చు. అట్‌లీస్ట్ విండ్ పవర్ అనో లేదా సోలార్ పవర్ అనో చేయొచ్చు. బట్ చేయొచ్చు. గ్యాస్‌ని చేయలేము. సోలార్ తోటి మనం ఎరువులు తయారు చేయలేము. ఇట్ హ్మ్. టేక్ టూ మచ్ టైమ్ అనమాట టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే. అందుకని లాంగ్ లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ టైమ్‌లో ఏదైనా ఆల్టర్‌నేటివ్ వస్తదేమో గానీ, ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పుడైతే రాదు. హుహు. ఎక్కడో ఉన్న మెడికల్ డివైస్‌లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడో కొరియాలో ఉన్న చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హీలియం లేక ఆగిపోతున్నాయి మిషన్‌లాడ. అవును. ఎరువులు లేకుండా రైతులు సఫర్ అవుతున్నారు. గ్యాస్ లేక హోటల్స్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఏవిగేషన్ ఫ్లూయిడ్‌లు ఎక్కువైపోయి ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా కాస్ట్‌లీ పెరిగిపోయినాయి. హుహు. అండ్ అన్ని రకాలుగా సొసైటీల్లో అన్ని సెక్టార్స్ డైరెక్ట్ గావచ్చు, ఇండైరెక్ట్ గావచ్చు ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. దీని ద్వారా వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ పెరగబోతుంది. అండ్ ముందు ముందు రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరగబోతుందని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఇన్నిటికి డిస్టర్బెన్స్ మొత్తానికి కారణం హ్మ్. అమెరికా, ఇరాన్ ఈ వారే అనమాట. అది హ్మ్. గనుక సద్దుమణిగినా సరే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎకానమీ మీద ఇంకొక 6 మంత్స్ ఉంటాయి. హుహు. అందుకని ఈ పెయిన్ ఇప్పటికిప్పటికి పోదు. హుహు. 6 మంత్స్ తర్వాత పోతది. అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు గూడా నిన్నటి చూసి వర్క్ చేయదు. హ్మ్. ఈరోజు చూసి వర్క్ చేయదు. రేపు ఫ్యూచర్‌ని చూసి వర్క్ చేసిద్దనమాట. హ్మ్. ఆల్రెడీ ఇది ఆగస్ట్‌లో ఏం జరగబోతుంది ఎకానమీలో చూసి ముందే డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంది. అందుకని ఇంతటితో యుద్ధం ఆగిపోతే మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకే. ఓకే. మార్కెట్స్ ఎప్పుడు ఫ్యూచర్‌ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్‌లో ఉన్నాం కదా! అది ఆల్రెడీ ఆగస్ట్‌లో ఉన్నట్టు ఊహించుకుంటది మార్కెట్ ఎప్పుడు గూడా. అవును. అందుకని ఆ న్యూస్‌ని మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోతుందనమాట. ముందుకెళ్తుందన్నమాట. అవును. ఏదైనా సరే హ్మ్. ప్రతి క్రైసిస్‌లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి. కొన్ని సెక్టార్స్‌లో. సపోజ్ ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ థీమ్ అనుకోండి. రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అయి బాగుండొచ్చు. లైక్ హ్మ్. ఐటీ, ఫార్మా ఇలాంటివి. అయి అలాగే హ్మ్. బయో డీజిల్, బయో గ్యాస్ హ్మ్. తయారు చేసే లైక్ షుగర్ ఇండస్ట్రీస్ వాటికి హ్మ్. మేజర్ బెనిఫిషియరీ అయి ఉండొచ్చు. హుహు. అలాగే కొన్ని సెక్టార్స్‌కి ఎప్పుడు బెనిఫిట్ ఉంటదనమాట. రైట్. రైట్. పోర్ట్‌ఫోలియోని వాటికి షిఫ్ట్ చేయటం ద్వారా మనం ఇలాంటి వాటిలో హ్యాండిల్ చేసుకోవటం ఈజీ అవుతుంది మనకి. హ్మ్. హ్మ్. అయితే సార్ ఇప్పుడు ప్లాస్టిక్ తయారీలో అంటే క్రూడ్ ఆయిల్ హ్మ్. ప్లాస్టిక్ తయారీలో ఎంత పాత్ర పోషిస్తుంది? నో డెఫినెట్‌గా పాలిమర్స్ మొత్తం గూడా బై హ్మ్. ప్రొడక్టే గదా! క్రూడ్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్ పాలిమర్స్ అన్నీ గూడా. హుహు. అందుకని పాలిమర్స్ రేట్ పెరిగిందనుకో ఇప్పటికి అది హ్మ్. 40% పెరిగింది. సో, ఆయిల్ ధరలు పెరిగితే ప్లాస్టిక్ ధరలు కూడా పెరగొచ్చా? ఖచ్చితంగా. 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 హ్మ్. కాపోతే నేను చెప్పాను గదా! హ్మ్. కంపెనీ వాళ్ళకి ఇన్వెంటరీలు ఉంటాయి గాబట్టి 2, 3 మంత్స్ వరకు ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. హుహుహు. కానీ 2, 3 మంత్స్ తర్వాత వాళ్ళ ఇన్వెంటరీ అయిపోయిందనుకోండి, పెరిగిన రేట్లతో కొనాలి గదా! అవును. ఇప్పటికే న్యూస్ పేపర్‌లో వస్తున్నాయి. ఒరిస్సాలో ఆల్‌మోస్ట్ వేల కోట్లు ఇదవుతుందని కాంట్రాక్ట్ లేబర్‌లని తీసేస్తున్నారని. ఆల్రెడీ పేపర్‌లో ఓకే. న్యూస్ వస్తుంది చాలా వన్ బై మంది వన్. ఉద్యోగాల మీద కూడా చాలా డెఫినెట్‌గా ప్రభావం. స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటదండి. ఎందుకంటే హ్మ్. వాళ్ళ ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకుండదు. హ్మ్. పెయింటింగ్ ఇండస్ట్రీ వాళ్ళకిలోకి. పెద్ద పెద్ద కంపెనీస్ కంటే వాళ్ళు ఫీచర్స్ కాంట్రాక్ట్‌లో ఎంటర్ అయ్యి హెడ్జింగ్ చేసుకుంటారు. బట్ చిన్నోళ్ళకి అది కాదు. హుహు. అందుకని ఇప్పటికిప్పటికి వార్ అయిపోయినా సరే దీని ఎఫెక్ట్ ఇమ్మీడియేట్‌గా ఏమి అవ్వదండి. హుహు. కొన్ని జీవితాలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉంటది. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి. కొన్ని జీవితాలు చెల్లాబందరం అయిపోయిందండి. అయి రికవర్ ఇది అవ్వలే ఇంకా. అవును. ఇది కోవిడ్‌కి కొంచెం చాలా కోవిడ్ కన్నా క్లోజ్‌గా ఇంకా ఉంది. ఎక్కువండి. ఇది ఇంకా వరస్ట్ ఎక్కువుంది. డిస్టర్బెన్స్. ఆ టైంలో ఒక 1 మంత్ అంతే. అది మార్చి మంత్ ఒకటే ఎఫెక్ట్ అయ్యాము మేము. హ్మ్. బట్ ఈసారి ఇది ప్రొలాంగ్డ్ డౌన్ ట్రెండ్. స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 24 సెప్టెంబర్ నుంచి పడుతూనే ఉంది. పడుతూనే ఉంది. చాలా ఎప్పటికప్పుడు టైం తీసుకుంటుంది రికవర్ అవ్వడానికి. అవును. అవును. హ్మ్. టైం పడుతుంది. అండ్ టూ మచ్ పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్‌లో కూర్చున్నారు. ఎందుకంటే ఏ హ్మ్. అసెట్‌లో కూడా సేఫ్టీ లేదు. అవును. గోల్డ్, సిల్వర్ కూడా బాగా కరెక్షన్ గురైనాయి. అవును. బిట్‌కాయిన్ 1 ఇయర్‌లోకొచ్చేసింది. అండ్ ఎన్ఆర్‌ఐస్ కూడా కంఫర్ట్‌గా ఉన్నారంటే ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ కూడా ఇదవుతుంది. హ్మ్. చివరికి ఐటీ డౌన్ అవ్వటం వల్ల ఏందంటే సోషల్ ఇష్యూస్ ఎక్కువవుతాయి. ఎందుకంటే సొసైటీకి అది బ్యాక్ బోన్ మిగతా ఇండస్ట్రీ‌లా కాదు ఐటీ. ఐటీ అంటే ఇండియాకి ఫస్ట్ టైమ్ వెల్త్‌ని పరిచయం చేసిన ఇండస్ట్రీ అది. హ్మ్. మిడిల్ క్లాస్‌ని కూడా అల్ట్రా రిచ్‌గా మార్చిన ఇండస్ట్రీ అది. మార్చిన అదే ఇండస్ట్రీ. ఎఫెక్టివ్ గురవుతుందంటే దీన్ని నమ్ముకొనున్న సప్లిమెంట్ ఇండస్ట్రీ మొత్తం అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. ఊహించండి ఇన్‌కమ్ హ్మ్. తగ్గిద్దని ముందే తెలిసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఇన్‌కమ్ ఎంత హ్మ్. తగ్గిపోద్దో. హ్మ్. వాటికి ఎవరిలిస్తారు ఆర్డర్‌లు అంతగా ఎక్కువ? టూరిజం ఇయన్నీ తగ్గుతాయి గదా! అందుకని హ్మ్. రాను రాను ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవుతాయనమాట. అసలకే వరల్డ్ అంతా గూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం సర్దుకుంటుంది. ఈ టైంలో ఈ వార్ బిగిన్ అయ్యి ఇంకా హ్మ్. దాన్ని మాక్సిమైజ్ చేసిందనమాట. అవును. ఇంకా మాక్సిమం ఈవెన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా అన్ని. హ్మ్. ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో పాలిమర్స్ వాడతారు. హ్మ్. పెయింటింగ్‌లో వాడతారు. హ్మ్. రబ్బరు, టై 2 టైర్ ఆయిల్స్ అన్నిట్లో వాడతారండి. హ్మ్. ఎక్కడైనా ఈ పాలిమర్స్ వాడిన పెట్రోకెమికల్స్ వాడుతున్నా, గ్యాస్‌ని వాడుతున్నా, ఫ్లూయల్స్ వాడుతున్నా సరే అందరూ ఎఫెక్ట్ అవుతారు. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కావచ్చు. సో చివరికి మెడికల్ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుందని మీరు చూడండింగా. ఎగ్జాక్ట్‌లీ. మనకి మెడికల్ ఇండస్ట్రీకి ఏం పని ఆయిల్ అండ్ గ్యాస్‌తో అనుకుంటాం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా మెషిన్స్ హీలియం మీద రన్ అవుతున్న అని విషయం మనకు చాలా తెలీదు మందికి గదా! తెలియదు. ఆ! తెలియకపోవచ్చు. అట్లా మోరార్‌లెస్ అన్ని ఇండస్ట్రీస్ సఫర్ అవుతున్నాయి అంతకంత. సో, చూసుకుంటే అంటే సామాన్య ప్రజలే కాదు, ఎలాంటి వాళ్ళ ఎంతటి ఉద్యోగాలైనా, ఏ ఇండస్ట్రీ అయినా ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అవును. కానీ ఒకవేళ యుద్ధం ఆగినా కూడా ఇమ్మీడియేట్‌లీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవు.
కొంతవరకు సార్ట్ అవుట్ అవుతాయి. కొన్ని ఇప్పుడు కొన్ని ఫ్లూయిల్ అయితే అనుకోండి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. ఆ! బట్ ప్రాసెసింగ్ చేసిన మిగతాయి రావండి, అర్జెంట్‌గా మిగతావి రావు. రావు. మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ పట్టొచ్చు. ఓకే. హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. హ్మ్. అండ్ మళ్ళీ ఎకానమీ వితిన్ 6 మంత్స్ కల్లా బ్యాక్ వచ్చిద్దని మనం అనుకుందాం. హ్మ్. ఎందుకంటే యుద్ధం బీరినప్పుడు వాళ్ళు 1 వీక్ అన్నారు. ఆల్రెడీ హ్మ్. 5 వీక్స్ అయిపోతుంది. 1 వీక్ కాదు, 5 వీక్స్ అయిపోయింది ఆల్రెడీ. 1 మంత్ హ్మ్. దాటింది. హ్మ్. అండ్ ట్రంప్ అయితే రోజుకి ఈ రోజు లాస్ట్ 1 వీక్ కల్లా ముగిస్తాం అది ఇది అంటున్నాడు. బట్ ఈ ప్రొలాంగ్డ్ టాక్టిక్స్‌లన్నీ కూడా ఎవరికైనా డేంజర్ అయ్యాయి. హ్మ్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కంప్లెయింట్ చేస్తున్నాయి దీని మీద. హోప్ తొందరలోనే దానికి ఏదో ఒక సొల్యూషన్ పాయింట్ సొల్యూషన్ వచ్చేస్తుందని ఉండాలి అనేసి అనుకోవచ్చు. నిజంగా మనం కోరుకోవచ్చు. సో, అంటే ఒక చిన్న ఆయిల్ షాక్ అనేది మన మన మొత్తం జీవితం మీద ప్రభావితం చూపిచ్చింది అని మనం అవును. నిజంగా అనుకోవచ్చు. డెఫినెట్‌లీ. సో, రానున్న కాలంలో ఎలా జరగబోతుంది? యుద్ధం ఆగితే ఎలా అవుతుంది? లేదు కంటిన్యూ అయితే ఇంకా ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నాయని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ రైట్. చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. సో, చూసారు కదా! ఒక చిన్న ఆయిల్ షాక్ వల్ల అంటే మన జీవితాల మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో మనకి సుందర్ రామిరెడ్డి గారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, సామాన్య ప్రజలే కాదు చాలా రంగాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ధరలు గూడా పెరుగుతాయి అనేసి మనం నిజంగా అనుకోవచ్చు. సో, చూద్దాము ఇప్పుడు యుద్ధం గనుక ఆగిపోతే ఒక రకమైన ప్రభావం చూపిస్తుంది. ఆగకుంటే ఇంకా చాలా పెద్ద నష్టాలైతే జరుగుతాయనేసి మనకు తెలిసింది. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.